మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. Coast Guard, Marine Police కూడా they continuously Now, what is the purpose of Marine Police? Purpose of Marine Police, మీరు అందరూ ఉంటే, is it a state Marine Police? Yes sir, State Marine Police and Coast Guard కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం సార్. జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తున్నారు, డ్రాప్ చేస్తున్నారు మొత్తం ఫుడ్ అంతా మన ఈ బ్యాగ్స్ అని? పెట్రోలింగ్ వాటర్ వర్కింగ్ పెట్రోలింగ్ వాటర్ ఏముందో చూడలేరా సార్? షిప్లో ఏముందో చూడలేరు మీరు. షిప్ లోకి ఏం వెళ్తుందా అన్నది చెక్ చేస్తారు సార్, రైస్ వెళ్తుందా లేదా అన్నది కస్టమ్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఇదా కార్గో అంతా కాదు, ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా, దర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. అంటే ఇది ఇది ఎలాంటి పోటీ ఇది? ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ రేపొద్దున ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా, ఎవ్రీ పాసిబిలిటీ. ఐ థింక్ దిస్ షుడ్ సెంటర్ అటెన్షన్ కావాలి దీని మీద. హోమ్ మినిస్టర్ అటెన్షన్ ఇస్ నీడెడ్. దట్స్ వాట్ ఐ ఫీల్. మొత్తం రైసేనా? మొత్తం రైస్ అంతా రైస్, ఓన్లీ రైస్. 62 companies, 65 companies, 65 exporters. 65 exporters. What are the names? Sir, Venkatesh Sortex, NK Grains, Kodandrama Oil and Raw Rice Mill, KPR, Sri Lakshmi, NK Balaji Rice Industries, Lavan International, Sri Sai Teja, Aravindu Agro, Satyam Balaji, Sainath. Who is the owner of Aravindu Agro? I'll get that. Surya Sri Rice Mill, Sai Bhaskara Exit, Manasa Quality Enterprise, Sri Chitra. Manasa? Manasa Quality Enterprise Limited. Who is the boss? XMLA brothers. Sri Chitra. వాళ్ళదే ఇది? లోడ్ చేశారు వాళ్ళు. 50,000 లో వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్. అంటే ఇది ఒక కలెక్టివ్ గ్రూప్, ఇది ఒకళ్ళు కాదు. ఈచ్ స్పేస్ కొనుక్కుంటారు సార్. మొత్తం 50,000 లోని 1,000 tons, 2,000 tons అలాగా 65 members. సో వాళ్ళు ఎంత ఉంది టోటల్? మాన్సా సార్ 4-5 ఉన్నాయి ఎంట్రీస్. Damn. Be careful. వాళ్ళది 1500 ఉంది. పీడీ యాక్టింగ్ చేయొచ్చా? మనం పెట్టాం కదా, మీడియాటిక్ ఇట్స్ నాట్ యాక్టివేటెడ్. కానీ అదొకసారి మనం డిప్యూటీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆ బార్జ్ 2 కూడా ఎవరా ఓనర్స్ ఎవరు? మొత్తం వాళ్ళ పేర్లు తీయండి. బార్జీ ఓనర్ ఎవరు? ఒకటే చెప్పండి, ఇవి జరిగినప్పుడు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ కమ్ ఇన్ సైడ్. హౌ కమ్ అడ్మినిస్ట్రేషన్ ఆస్క్ షణ్మోహన్ జీ అండర్ యువర్ గైడెన్స్ లైక్ ఇఫ్ యూఆర్ ignorant about it, ఎస్పీ గారికి కూడా పంపించమని, ఎక్స్ప్లెనేటరీ నోట్ పంపించమని చెప్పండి. ఏదైనా జరగచ్చు కదా. ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది. అండ్ వీ హ్యావ్ ఓఎన్జీసీ హియర్. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ? How come police authorities took it so easily? And do you think ఒకసారి వీళ్ళు దీనికి అలవాటు పడితే do you think they'll confine it only for rice? No. కోస్టల్ పోలీస్ మనకి కోస్టల్ పోలీసింగ్ ఏది? అమేజింగ్ గ్యాంగ్ ఉంటుంది సార్. అమేజింగ్ వాళ్ళు ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీస్ ఫస్ట్ వెజల్ రాగానే ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీస్ చెక్ చేస్తారు సార్. కస్టమ్స్ వెళ్తారు. కరెక్టే.
టుమారో సమ్ మిస్హ్యాప్ హ్యాపెన్స్, మరి కీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి ఇక్కడ. బంచ్ ఆఫ్ ఐ డోంట్ నో, మీరు రెవెన్యూ వేస్తే అందరూ చెప్పండి. ఎనీ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ. ఇప్పుడు రేపు ఏమొస్తాయి మనకి? బిజినెస్ అంటే స్మగ్లర్స్ ఎలో చేయడం కాదు కదా. అనేది చేసుకుంటూ అది విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది సిటీలో. 10 రోజుల నుంచి విజిలెన్స్ తిరుగుతున్నారు, అందులో దొరుకుతాడండి ఖచ్చితంగా. అలా కాదు, ఖచ్చితంగా దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఒక వ్యక్తి కోసం కాదు సార్. అది వ్యక్తిగతంగా కాదు, ఎంత ఫ్రాడ్ చేసి అది నేను అనేది మాస్కింగ్ అంటే ప్రాబ్లం ఏముందంటే ద పర్సెప్షన్ అబౌట్ దిస్ గవర్నమెంట్. నేను కూర్చోబెట్టి మన హ్యాండ్ ఇన్ గ్లోలో ఉన్నట్టుగా ఉంది ఇది, మనం ఏమి చేయకపోతాం అదే కదా మనకి. కాదు సార్. ఇప్పుడు ఈరోజు మనం కూర్చోబెట్టి నేను ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ, రైట్ ఎ లెటర్ టు పిఎం ఆఫీస్. హౌ మెనీ కీ సెంట్రల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, ఓఎన్జీసీ లాంటివి ఉన్నాయి. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్.